రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గంభీరావుపేట తేజ న్యూస్ లో వచ్చింది. గంభీరావుపేట మండలంలో లింగనపేట గ్రామంలో ప్రాథమిక వైద్య కేంద్రానికి వెళ్ళాలంటే నరకం ఉన్నది. నరకం నుంచి తప్పించుకోవాలంటే దవాఖానకు పోతారు. అబ్బా దవాఖానకు పోవాలంటే నరకంగా పడుతుందట. డ్రైనేజీ నిర్మించకపోవడంతో అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. పెద్ద గొయ్యి అన్న పడితే నడిమి ఇరుగుతుంది, అలా పడితే కాళ్ళే ఇరుగుతాయి. ఎందుకంటే కాళ్ళు నొప్పి ఏంటంటే దవాఖానకు పోతే ఈ దవాఖానకు పోవడేందో కానీ కయ్యల పడితే కాళ్ళు ఇరుగుతాయి. ఏదో పరిశాన్ అన్నమాట. అస్సలు కథ ఉన్నది చూసుకోరు మొత్తం గిట్లా ముసలోళ్ళు, శాతగానోళ్ళు, జ్వరం వచ్చిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఎట్లా వస్తారు దవాఖానకు? గింత పెద్ద గొయ్యి ఏర్పడితే కాళ్ళ నొప్పి ఉంటే పుట్టుకుంటూ వచ్చే వరకు ఆ కయ్యల పడితే కాళ్ళు ఎగిరిపోతాయి. గిడ గొయ్యి ఏర్పడుతుంది, కనబడుతుంది కదా, లైవ్ లో కనబడుతుంది గొయ్యి. ఇప్పుడు దవాఖాన గీడికి వెళ్ళి గిట్ట పోవాలి. గిట్ట ఆటన్నా లేకుంటే ఎగిరి దుంకన్నా లేకపోతే అట్లా దిగిపోవన్నా. డ్రైనేజీ, మురికి కాలువ, మురికి నీరు, ఇటు హాస్పిటల్ ఉన్నది. ప్రభుత్వ హాస్పిటల్ ఏమో ప్రజల కోసం, మరి దారేమో మహానరకం. ప్రభుత్వ వైద్యమే ప్రజలకు మిన్న అంటారు. మరి ఈ దారి ఎట్లా రావాలి? ఇదంత బంగారం అనే సిసి రోడ్ పోసిండ్రు. గీడికేలి 4 గజాలు. ఈ రోడ్డు చూస్తేనే సగం జనం దిగపోదు అనుకుంటూ వేయండి. మరి ఈ రోడ్డు చూసి భయపడి రావద్దు అనుకుంటూ వేయండి. మరి ఎన్నిసార్లు వచ్చింది, నిఘాల వచ్చింది, ప్రతి అక్షరంలో వచ్చింది, అన్ని పత్రికలు వచ్చినాయి. కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే ఇలా వాడి కాలు చేయి విరగొట్టుకోవాలి. అంత మొత్తం మంచి నక్సల్ వ్యక్తి రోడ్డు నేర్పించి గీడికే 4 గజాల దారి పోయాలంటే ఎందుకు ఆలోచన చేస్తుండ్రు? ఎన్నిసార్లు వార్త మొత్తసార్లు వచ్చినా పట్టించుకోవట్లేదు. ఏమో చూడాలి మరి ఎప్పుడైతే రోడ్డు. జై హో బాబు.